హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఈ రోజు వీడియోలో మనం ఒంటరి ఎదుగుదల పార్ట్ 11, 12 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. 999 ప్లస్ ఐక్యూ జోక్ అది. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ ఎపిసోడ్ చిన్న రీక్యాప్. ప్రీవియస్ ఎపిసోడ్ లో జిన్వు ఇంకా కాంగ్ తైషిక్ ఫైట్ చేసుకుంటారు. ఈ ఫైట్ చేసుకునే క్రమంలో కాంగ్ తైషిక్ తన స్టెల్త్ మోడ్ ని యూజ్ చేసి జిన్వుని అటాక్ చేస్తే జిన్వు తన మర్డరస్ ఇంటెంట్ ని యూజ్ చేసి కాంగ్ తైషిక్ ని భయపెట్టి తన్ని చంపేస్తాడు. ఆ తర్వాత జిన్వు తను లెవెలప్ అవటానికి అని చెప్పి యోజిన్ హోతో సి ర్యాంక్ డంజన్స్ కి వెళ్తూ తన లెవెలప్ అవుతా ఉంటాడు. ఇదంతా గమనించిన వైట్ టైగర్ గిల్డ్ మేనేజర్ ఆన్ జిన్వుని వాళ్ళ గిల్డ్ లో జాయిన్ చేయించుకుందాం అని చెప్పి అడిగితే జిన్వు అది రిఫ్యూజ్ చేస్తాడు. జిన్వు తన జాబ్ చేంజ్ క్వెస్ట్ కోసం అని చెప్పి బయలుదేరతాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. రీక్యాప్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఈ ఎపిసోడ్ కంటిన్యూ. ఎపిసోడ్ 11, ఏ నైట్ హూ డిఫెండ్స్ అన్ ఎంప్టీ థ్రోన్. జిన్వు ప్రజలు ఎవరూ లేని ప్లేస్ కి వెళ్లి తన జాబ్ చేంజ్ క్వెస్ట్ ని యాక్టివేట్ చేద్దామని చెప్పి ఇలా ఆలోచిస్తాడు. ఇది వరకు నేను కీస్ ని యూజ్ చేసి 2 క్వెస్ట్లు చేసా, కీస్ లేకుండా 2 క్వెస్ట్లు చేసా పెనాల్టీవి అని చెప్పి కీస్ తోని ఫస్ట్ టైం ఇన్స్టెంట్ డంజన్ కి వెళ్ళాడు. నెక్స్ట్ టైం ఏమో ఎస్ ర్యాంక్ డంజన్ కి వెళ్ళాడు. ఏ కీస్ లేకుండా ఫస్ట్ టైం చేశాడు కదా డైలీ రివార్డ్ చేయనందుకు పెనాల్టీ క్వెస్ట్, అదొకటి. ఇంకొకటి హువాంగ్ దాంగ్ సోక్ ని చంపడానికి అని చెప్పి అప్పుడు సడన్ గా క్వెస్ట్ ఒకటి పాపప్ అయింది కదా అది. ఈ రెండింటి గురించి ఆ రెండింటి గురించి మాట్లాడుకుంటూ ఇప్పుడు నేను ఇందులోకి వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ వెళ్తే నేను స్ట్రాంగ్ అవుతా అని చెప్పి తన జాబ్ చేంజ్ క్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడే అక్కడ ఒక డంజన్ లాంటిది ఓపెన్ అవుతుంది. కట్ చేస్తే యోజిన్ హో వాళ్ళ నాన్నతో మీటింగ్ లో ఉంటాడు. అక్కడికి వాళ్ళ అన్న కూడా వస్తాడు. ఆయన పేరు జిన్ సుంగ్. కట్ చేస్తే మన జిన్వు ఆ డంజన్ లోకి వెళ్ళిన తర్వాత అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే 2 నోటిఫికేషన్స్ వస్తాయి. జిన్వు ఫుల్ రికవరీ చేయలేడు, ఇంకా పోషన్స్ ఏమీ యూజ్ చేయలేడు అని. సరేలే అయితే నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జిన్వు అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే ఎదురుగా ఒక ఆర్మర్ వేసుకొని ఒక నైట్ వస్తాడు. నైట్ అంటే రాత్రి కాదు, ఫైట్ చేసే వాళ్ళని నైట్స్ అంటారు ఇంగ్లీష్ లో. అలా వచ్చిన తర్వాత తనతో ఫైట్ చేయడానికి అని చెప్పి జిన్వు తన డాగర్ ని తీసి అటాక్ చేస్తే తన మీద ఇంత స్క్రాచ్ కూడా పడదు. ఆ ఆర్మర్ నైట్ ని డ్యామేజ్ చేద్దామని చెప్పి ఫేటల్ స్ట్రైక్ అనే ఒక స్కిల్ ని యాక్టివేట్ చేస్తాడు. ఆ తర్వాత జిన్వు డాగర్ తో గట్టిగా పొడిచినా సరే ఇంత స్క్రాచ్ కూడా పడదు. అది చూసి షాక్ అయిపోతాడు. నేను చాలా స్ట్రాంగ్ బాడీస్ ఉన్న బీస్ట్ నే ఎదుర్కొన్నా, నువ్వెంత బచ్చగాడివి అని చెప్పి తన చేతులతో తలకాయని భుజాన్ని ఇలా అడ్డంగా చీల్చేస్తాడు. ఆ ఆర్మర్ నైట్ కింద పడిపోయి తన బాడీలోంచి ఏదో ఫ్లూయిడ్ లాంటిది వస్తుంది. నేను నా ఫేటల్ స్ట్రైక్ ని యూజ్ చేసేసా, ఇంకా నా రికవరీని కూడా నా మానాన్ని కూడా రికవర్ చేయలేను అనుకునే టైంలో అక్కడికి ఇంకొన్ని ఆర్మర్ నైట్స్ వస్తాయి గుంపుగా. కట్ చేస్తే ఇక్కడ జిన్హో వాళ్ళ నాన్నగారాలతో మాట్లాడుకుంటా ఉంటారు కదా. జిన్హో వాళ్ళ పెద్ద కొడుకైన జిన్సుంగ్ ని అడుగుతాడు, ఈ గిల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఎస్ ర్యాంక్ హంటర్ ని హైర్ చేసుకుంటున్నావు కదా, ఆ ప్రాసెస్ ఎంత వరకు వచ్చింది అంటే జిన్సుంగ్ ఇలా చెప్తాడు, నేను చాహే ఇన్ మెన్బ్యోక్యుల్ వీళ్ళిద్దరిని గిల్డ్ మాస్టర్ గా ఉండమని చెప్పి అడిగాను కానీ ఇద్దరు రిఫ్యూజ్ చేశారు. అందుకే నేను వీళ్ళతో కాకుండా యూరోపియన్ మిడిల్ ఈస్ట్ హంటర్స్ ని కనుక్కుందామని చెప్పి వాళ్ళని అప్రోచ్ అవుతున్నా. వాళ్ళకున్న కండిషన్స్ కి మనం అగ్రీ అయ్యామంటే కనుక వాళ్ళు జాయిన్ అవుతా అంటున్నారు. వాళ్ళ కండిషన్స్ అన్ని మోస్ట్ లైక్లీ హువాంగ్ దాంగ్సో వాళ్ళ కండిషన్స్ లాగే ఉంటాయని చెప్పి జిన్సుంగ్ చెప్తాడు. హువాంగ్ దాంగ్సో అంటే హువాంగ్ దోంగ్సుక్ వాళ్ళ అన్నయ్య. జిన్సుంగ్ అలా చెప్పిన తర్వాత జిన్హో వైపు చూస్తూ, నువ్వు ఈ మధ్య సి ర్యాంక్ డంజన్స్ ని కొంటూ నీకు నువ్వుగా నీ పేరుని బిల్డ్ చేసుకుందామని చూస్తున్నావుగా, నువ్వు ఏమైనా చేసుకో నాకు అనవసరం గానీ నువ్వు నా దాంట్లో తలదోచటాలు ఇలాంటివి ఏమైనా చేసావంటే తలకే కోస్తా అని చెప్పేసి జిన్సుంగ్ వాళ్ళ అన్నయ్య జిన్హోతో చెప్తాడు. జిన్హో ఇలా అనుకుంటాడు మనసులో, ప్రెజెంట్ నాతో ఉన్న హంటర్ గురించి మీకు తెలియక నువ్వు ఇట్లా ఓవర్ చేస్తున్నావు, చూడు ఫ్యూచర్ లో నీకంటే నేనే తోపు అయిపోతా అనుకుంటాడు. కట్ చేస్తే మన జిన్వు ఈ ఆర్మర్డ్ నైట్స్ తో ఫైట్ చేస్తానే ఉంటాడు. అక్కడ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసిన తర్వాత సడన్ గా వెనకతలో ఒక మ్యాజిక్ నైట్ అపీర్ అవుతాడు స్టెల్త్ మోడ్ లో నుంచి. స్టెల్త్ మోడ్ యూజ్ చేస్తున్నాడా, ఇలాంటివి కూడా వీళ్ళు యూజ్ చేయగలరా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఆ మ్యాజిక్ బీస్ట్ ని చంపేసిన తర్వాత ఇంకో మ్యాజిక్ బీస్ట్ ఫైర్ రిలీజ్ తో అటాక్ చేస్తాడు. ఇప్పుడే జిన్వుకి ఇలా అనిపిస్తుంది, వీళ్ళతో ఫైట్ చేస్తుంటే నా పాస్ట్ బ్యాటిల్స్ అన్ని నాకు గుర్తొస్తున్నట్టున్నాయిగా, ఈ ఆర్మర్డ్ నైట్స్ తో ఫైట్ చేస్తుంటే నాకు కీస్కాతో ఫైట్ చేసినట్టు ఫీల్ వచ్చింది, ఈ స్టెల్త్ నైట్ ని ఇంకా ఫైర్ రిలీజ్ నైట్ ని ఎదుర్కొంటున్నప్పుడు నాకు కీసకాతో ఫైట్ చేసిన ఫీల్ వస్తుంది, ఈ క్వెస్ట్ నేను అనుకుంటున్న దానికంటే టఫ్ గానే ఉంది అంటున్నప్పుడే ఇక్కడ ఆర్మర్ బీస్ట్లు జిన్వుని అటాక్ చేస్తే వాటిని తప్పించుకుంటా ఉంటాడు. వెనకతలో ఒక ఆర్చర్ అంటే అసాసిన్ నైట్ జిన్వుని అటాక్ చేస్తే అది తప్పించుకుంటూ ఇలా మనసులో అనుకుంటాడు, ఈ ఆర్మర్డ్ నైట్స్ ఫైట్ చేయాలి అంటే వాళ్ళకి స్ట్రెంగ్త్ కావాలి, అసాసిన్ నైట్స్ కి మంచి పర్సెప్షన్ కావాలి, ఇంకా ఆర్చర్ నైట్స్ కి మంచి ఎజిలిటీ కావాలి. ఒక్కొక్క నైట్ కి ఒక్కొక్క వీక్నెస్ ఉంది. సో ఇప్పుడు నేను ఈ ఆర్మర్ నైట్స్ ని ఎదుర్కోవాలంటే స్ట్రెంగ్త్ ని ఉపయోగించాలి, ఈ అసాసిన్ నైట్స్ ని ఎదుర్కోవాలంటే నా పర్సెప్షన్ ని ఉపయోగించాలి, ఇంకా ఈ మ్యాజిక్ నైట్స్ ని ఎదుర్కోవాలి అంటే
నాకేదో దారి కావాలి అని చెప్తూ ఉన్నప్పుడే ఇక్కడ ఒక మ్యాజిక్ బీస్ట్ తన ఫైర్ తో అటాక్ చేస్తా ఉంటే వాటి నుంచి జిన్ను తప్పించుకుంటా ఉంటాడు. ఇంకో ఆర్చర్ తన బాణాలతో అటాక్ చేస్తే వాటి నుంచి తప్పించుకుంటా ఉంటాడు. జిన్ను యొక్క ఫెటిగ్ 65 నుంచి 66 పెరిగిపోతా ఉంటది. కట్ చేస్తే ఇక్కడ మన హంటర్ గిల్డ్ వాళ్ళు జూజు ఐలాండ్ కి వెళ్దామని చెప్పి బయలుదేరతారు. జిన్ను ఇక్కడున్న నైట్స్ అందరినీ డిఫీట్ చేసిన తర్వాత అక్కడ ఆ నైట్స్ తెచ్చిన ఒక పోషన్ లాంటిది ఏదో తాగుతాడు. అప్పుడే తనకి 2 నోటిఫికేషన్స్ వస్తాయి. అందులో ఒకటి హై ర్యాంక్ నైట్స్ చెస్ట్ ప్లేట్, అంటే ఒక ఆర్మర్ లాంటిది. నేను ఇప్పటి వరకు దీన్ని ట్రై చేయలేదుగా అంటూ జిన్ను దాన్ని ట్రై చేస్తే తన బాడీ మొత్తం ఆర్మర్స్ వచ్చినట్టు అయ్యి అవి ఇన్విజిబుల్ అయిపోతాయి. ఇవి ఇన్విజిబుల్ అయిపోవటం కాకుండా చాలా లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయంటూ తన నోటిఫికేషన్స్ ని చూసుకుంటాడు. నా బాడీ ఫుల్ గా రికవర్ అవ్వలేదు, అయినా ఏం పర్వాలేదు అంటూ తన ఇన్వెంటరీని చూసుకుంటూ తన దగ్గర చాలా గోల్డ్ ఉన్నాయని చూస్తాడు. నా ఫెటిక్ కూడా రికవర్ అవుతుంది కాబట్టి నేను ఇంకా ముందుకు సాగుతా అని చెప్పి అలా నడుచుకుంటా వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద గదిని చూసి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత తగ్గేదేలే అని చెప్పి ఆ డోర్ ని ఓపెన్ చేస్తాడు. ఇలా ఓపెన్ చేస్తుంటే అందులోంచి వచ్చిన ఫోర్స్ ని చూసి జిన్ను షాక్ అయిపోతాడు. జిన్ను లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డోర్ క్లోజ్ అయిపోతుంది. అక్కడ మొత్తం లైట్స్ అన్ని వెలిగిన తర్వాత జిన్ను ఒక థ్రోన్ ని చూస్తాడు. అక్కడ ఒక పర్సన్ ని గమనించి నాకేంటి సడన్ గా నేను డబుల్ డంజన్ కి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో అలాంటి ఫీలింగ్ వస్తుంది ఈ రూమ్ వాతావరణం అంటూ ఆ రెడ్ కలర్ ఆర్మర్ వేసుకున్న ఆయన్ని చూస్తూ నేను ఇలా భయపడటానికి కారణం ఆయనే అంటాడు. ఆయన పేరు నైట్ కమాండర్ ఇగ్రీస్ ద బ్లడ్ రెడ్. ఆయన పేరులో కూడా రెడ్ ఉంది, ఆయన కూడా రెడ్ గా ఉన్నాడు. ఈ లోపల ఉన్న థ్రోన్ కి ఈయనే కాపలాదారుడు, ఈయన్ని ఇప్పుడు నేను ఎదుర్కోవాలి అనే లోపల ఇగ్రీస్ తన స్వర్డ్ ని జిన్ను వైపు ఎయిమ్ చేస్తే జిన్ను ఇప్పుడు రాబోతున్నాడు తను అని చెప్పి అనుకుంటాడు. ఇగ్రీస్ వినిపించిందా? చిటికలో జిన్ను దగ్గరికి వచ్చి తన కత్తితో కొడితే జిన్ను షాక్ అయిపోతాడు. నేను షాక్ అయిపోయా. జిన్నుని అలా కొడితే జిన్ను లైట్ గా తప్పించుకుంటే వెనకాతల పిల్లర్స్ అన్ని ఎగిరిపోతాయి. అది చూసి జిన్ను షాక్ అయిపోతే జిన్ను మళ్ళీ కొడతాడు. జిన్ను కొంచెం వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అటాక్ చేస్తే జిన్ను దాని నుంచి కూడా తప్పించుకుంటాడు. కానీ వెనకాతల పిల్లర్స్ అన్ని ఎగిరిపోతా ఉంటాయి, రాళ్ళు గీళ్ళు రప్పల గిప్పలు అన్ని పగిలిపోతా ఉంటాయి. అదంతా చూసి జిన్ను కొచ్చబడిపోద్ది. ఆ తర్వాత జిన్నుని గట్టిగా కొడితే జిన్ను గాల్లో ఎగురుకుంటూ వెనక్కి వెళ్తాడు. ఇగ్రీస్ తన స్వర్డ్ తో అటాక్ చేస్తే వాటిని తప్పించుకుంటాడు. ఇగ్రీస్ మళ్ళీ కొడితే జిన్ను గాల్లో ఎగిరి కొంచెం దూరంగా పడతాడు. ఇగ్రీస్ అలా నించొని ఉండటం చూసి జిన్ను ఇలా అనుకుంటాడు, అంత హెవీ ఆర్మర్ పెట్టుకొని అంత స్పీడ్ గా ఎలా కదులుతున్నావురా బాబు అనుకుంటూ జిన్ను ఇగ్రీస్ ని అటాక్ చేస్తే ఇగ్రీస్ వాటన్నిటిని సింపుల్ గా బ్లాక్ చేస్తా ఉంటాడు. జిన్ను రకరకాలుగా ట్రై చేస్తాడు. ఫైనల్ గా ఒక బ్లో వేద్దామని చూస్తే తన ఆర్మర్ దాన్ని ఆపేస్తుంది. ఇగ్రీస్ తన స్వాట్ తో పవర్ అంతా ఉపయోగించి జిన్నును కొడితే జిన్ను తన డాగర్ తో ఆపుకుంటాడు. చుట్టుపక్కలంతా అసలు రప్పమని పొగలు ఫైర్ అయిపోయింది. ఆ ఫోర్స్ తట్టుకోలేక జిన్ను వెనక్కి వెళ్లి పడిపోతూ ఇలా అనుకుంటాడు, మేము స్పీడ్ లో ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉన్నాం, కానీ పవర్ లో తను నాకంటే చాలా ఎక్కువ పవర్ తో ఉన్నాడు. జిన్ను అలా ఆలోచిస్తూ నన్ను ప్రొటెక్ట్ చేయడానికి నా ఆర్మర్ ఉంది కదా, ఈ డాగర్ తో మాక్సిమం పని లేదు అని చెప్పి తన డాగర్ ని తీసేస్తే ఇగ్రీస్ కూడా తన దగ్గర ఉన్న కత్తిని పడేసి ఇంకా చిన్న 2 వేరే కత్తులు ఉంటాయి వాటిని కూడా పడేసి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ కానీ ఫిక్స్ అవుతారు. కట్ చేస్తే సీన్ ఇక్కడ హంటర్ అసోసియేషన్ చైర్మన్ అయిన గో ఒక రూమ్ లో తన పని చేసుకుంటా ఉంటే అక్కడికే ఊ జించులు వచ్చి మీరు వెళ్ళలేదా అనేసి అంటే లేదు నాకు వెళ్ళబుద్ధి అయ్యట్లేదు అంటాడు. ఓ జించులు కూడా నాకు వెళ్ళబుద్ధి అయ్యట్లేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటా హంటర్ గిల్డ్ వాళ్ళు ఇప్పుడు బయలుదేరుతున్నారుగా అనేసి అంటే అవును అని చెప్పేసి మిస్టర్ గో అంటాడు. అప్పుడే హంటర్ గిల్డ్ మాస్టర్ మిస్టర్ గో కి ఫోన్ చేసి మేము జూజు ఐలాండ్ కి వెళ్ళడానికి అప్రూవ్ చేసినందుకు థ్యాంక్స్ అనేసి అంటే పర్వాలేదు, నువ్వు బయట ప్రతి ఇంటర్వ్యూలోని టీవీలోని ఈ జూజు ఐలాండ్ గురించి తెగ మాట్లాడుతున్నావు కదా, అందుకే నేను అప్రూవ్ చేసా అంటూ మిస్టర్ గో చెప్తాడు. చాయ్రో ఇన్ జూజు ఐలాండ్ లో ఇది మా 3rd మిషన్. పర్సనల్ గా నాకు చెప్పాలి అంటే ఈ జూజు ఐలాండ్ లో యొక్క బ్యాటిల్ నాకు ఎప్పటికీ ముగియనిది, అంటే ఇప్పుడు ఇలా ఫైట్ జరుగుతూనే ఉంటది ఈ జూజు ఐలాండ్ కి నాకు అని చెప్పేసి అంటాడు. తన మీనింగ్ నేను అలా చెప్పా. కట్ చేస్తే మన జిన్ను ఇగ్రీస్ తో ఫైట్ చేద్దాం అనుకుంటాడు కదా, ఇగ్రీస్ స్పీడ్ గా వచ్చి కడుపులో గుద్ది నేల కానించి మళ్ళీ గాల్లోకి లేపి గోడ కానిస్తాడు దూరంగా విసిరేసి. అలా విసిరేసిన వెంటనే ఇగ్రీస్ కూడా స్పీడ్ గా జిన్ను దగ్గరికి అని చెప్పి వెళ్తాడు. ఇగ్రీస్ వస్తున్న స్పీడ్ చూసి మన జిన్ను షాక్ అయిపోతాడు. ఈ గోడ కత్తుకున్న జిన్ను దగ్గరికి ఇగ్రీస్ వెళ్లి ఫటామని కొడితే వెనకతల గోడ కూడా బద్దలైపోతుంది. జిన్ను అక్కడ నుంచి స్లైట్ గా సైడ్ కి తప్పించుకొని ఈ ఆర్మర్ వేసుకోవటం నేను చాలా మంచి పని చేసా, స్పీడ్ లో నేను కొంచెం ఈక్వల్ అయినా సరే పవర్ లో తను చాలా స్ట్రాంగ్, ఇప్పుడు నేనేం చేయాలి, నేను స్ట్రెంగ్త్ లో తను ఏం చేయలేను కాబట్టి నా స్పీడ్ నే పెంచుకుంటా అని చెప్పి తన డాషింగ్ పవర్ ని తన డాషింగ్ స్కిల్ ని యాక్టివేట్ చేసి స్పీడ్ గా పరిగెత్తుకుంటూ సక్సెస్ఫుల్ గా ఇగ్రీష్ ని ఒక దెబ్బేస్తే ఇగ్రీష్ కొంచెం వెనక్కి జరుగుతాడు. ఆ తర్వాత ఇగ్రీష్ జిన్ను
జిన్వు చేస్తున్న అటాక్స్ ని తప్పించుకొని జిన్వుని గట్టిగా కొట్టి గాల్లోకి ఎగరేస్తే అప్పుడే ఒక నోటిఫికేషన్ వస్తుంది. అందులో ప్యాసివ్ స్కిల్ బూస్టెడ్ బై డిఫెన్స్ అని చెప్పేసి వస్తుంది. అంటే తను ఆర్మర్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల తన డాషింగ్ స్పీడ్ కొంచెం ఇంక్రీజ్ అయింది అని చెప్పి నోటిఫికేషన్. అది ఇగ్రీస్ ఒక పెద్ద రాయి లాంటిది జిన్వు మీదకి వేస్తే అక్కడ మొత్తం పొగలా అయిపోయింది. ఐ మీన్ ఒక డస్ట్ లా వస్తే ఇగ్రీస్ స్పీడ్ గా పరిగెత్తుకుంటూ జిన్వుని అటాక్ చేయడానికి వస్తాడు. జిన్వుని అలా గట్టిగా కొట్టిన తర్వాత జిన్వు కొంచెం గోడకెళ్ళి అతుక్కుపోతాడు వెనకాతల. జిన్వు స్పీడ్ గా ఆ డస్ట్ లో నుంచి వచ్చి ఇగ్రీస్ ని అటాక్ చేసి తను కొడతా ఉంటే ఇగ్రీస్ వాటిని తప్పించుకుంటూ జిన్వుని కూడా కొడతా ఉంటాడు. ఇప్పుడే జిన్వు తన కాల్తో ఇగ్రీస్ నెక్ అంటే పేక వెనకాతల తంతే ఇగ్రీస్ కి పిచ్చ కోపం వచ్చి అసలు ఎలా పడితే అలా కొట్టేస్తాడు. గాల్లో లేపు కొడతాడు, కింద కొడతాడు, ఎట్ట పడితే అట్ట కొడతాడు, ఎలా పడితే అలా కొడతాడు. మీ ఊహలకే వదిలేస్తున్నా. అలా కొడుతూ గోడలకు కూడా గుద్దిసి జిన్వుని ఈ థ్రోన్ వైపు విసిరేస్తాడు. తర్వాత ఇగ్రీస్ అలా నడుచుకుంటూ జిన్వు వైపు వెళ్తాడు. జిన్వు దగ్గర ఉన్న డస్ట్ అంతా క్లియర్ అయిపోతే జిన్వు అక్కడ ఆ థ్రోన్ మీద కూర్చొని కనిపిస్తాడు. ఇగ్రీస్ ఇలా జిన్వు వైపు చూస్తాడు. కట్ చేస్తే జీనా ఇంట్లో పనులన్నీ చేసుకుంటది పద్ధతి గల పిల్ల. ఇక్కడ మన జిన్వు దగ్గరికి వచ్చిన ఇగ్రీస్ తన కత్తిని ఇలా సమన్ చేసి జిన్వుని నరికేద్దామని చెప్పి ఇలా నరికితే జిన్వు తన ఆర్మర్డ్ చెయ్యితో ఆ కత్తిని ఆపేసి నేను ఇంకా ఓడిపోలేదు అని చెప్పి మంచి ర్యాంపేజ్ అయిపోతాడు. అప్పుడే తన డాగర్ ని సమన్ చేసి తన పేకలో పొడిస్తే ఇగ్రీస్ అక్కడ ఏం అర్థం కాదు. తన డాషింగ్ స్కిల్ యాక్టివేట్ అయ్యింది కదా. జిన్ను స్పీడ్ గా పరిగెత్తుకుంటూ అలా ఇగ్రీస్ ని తీసుకువెళ్లి గోడ కతికిచ్చి పిచ్చగొట్టుడు కొడదాం అనుకుంటాడు. ఇంతలో ఇగ్రీస్ తనకి దిగిన కత్తిని తీసి జిన్నుని పొడుద్దాం అనుకుంటాడు. గాని జిన్ను ఆ కత్తిని మళ్ళీ తన ఇన్వెంటరీ నుంచి సమన్ చేస్తాడు. అంటే జిన్ను కత్తి కదా అది, ఇగ్రీస్ వాడలేడు. ఆ కత్తిని తీసి సక్కమని పొడిచేస్తా ఉంటాడు పీక దగ్గర. అప్పుడే వెనకాతల బ్యాక్గ్రౌండ్ లో ఇగ్రీస్ ని చంపుతున్నందుకు గాను తను లెవెలప్ అవుతా ఉంటాడు. ఫైనల్ గా తన డాగర్ తో లాస్ట్ బ్లో ఇచ్చి ఇగ్రీస్ ని డిఫీట్ చేస్తాడు. ఇగ్రీస్ ఎదురుగా కూర్చొని జిన్వు ఇలా అనుకుంటాడు, ఇప్పుడేదో నా లక్ బట్టి నేను విన్ అయిపోయాను గానీ ఎబిలిటీలో గానీ ఎక్స్పీరియన్స్ లో గానీ స్ట్రెంత్ పరంగా గానీ అన్నిటిలోని ఇగ్రీసే చాలా స్ట్రాంగ్ అనుకుంటాడు. అప్పుడే తనకు ఒక 4 నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే 4 రివార్డ్స్. అందులో ఒక రివార్డ్ ఒక పౌచ్ బ్యాగ్ లాంటిది వస్తుంది. అందులో 15 లక్షల గోల్డ్ కాయిన్స్ ఉంటాయి. ఇంకొకటి ఇగ్రీస్ వేసుకున్న హెల్మెట్, అది ఒక ఎస్ ర్యాంక్ ఐటెం. నేను డీమన్ క్యాసిల్ కి వెళ్ళడానికి ఈ ఎస్ ర్యాంక్ ఐటెం పనికొస్తుంది అని చెప్పి ఇగ్రీస్ యొక్క హెల్మెట్ ని తీసుకుంటాడు. కాదు, ఇంకో రివార్డ్ వచ్చేసి ఇన్స్టెంట్ టెలిపోర్టేషన్ స్టోన్ వస్తుంది. నాకు ఇది ఎప్పుడు ఎందుకు వచ్చింది, ఇది ఇన్వెంటరీలో కూడా వెళ్ళట్లేదు, దీన్ని ఎక్కడ యూజ్ చేయాలా అని చెప్పి జిన్వు ఆలోచిస్తా ఉంటాడు. అప్పుడే జిన్వుకి ఇలా అనిపిస్తుంది, ఈ జాబ్ చేంజ్ క్వెస్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదా అనుకునే లోపే వెనకతల కొన్ని డంజన్స్ లాంటివి ఓపెన్ అవుతాయి. అప్పుడే జిన్వుకి ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఎంతసేపు అయితే అంతసేపు సర్వైవ్ అవడానికి ట్రై చేయు అని చెప్పి. ఈ డంజన్స్ లో నుంచి ఆర్మర్డ్ నైట్స్ వస్తారు. వీళ్ళు ఇగ్రీస్ అంత స్ట్రాంగ్ గా ఉంటే కనుక నేను చచ్చిపోయేవాడిని, కానీ వీళ్ళు ఇగ్రీస్ అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి నేను వీళ్ళని ఈజీగా చంపేయగలను అంటూ జిన్వు అటాక్ చేస్తా ఉంటాడు. ఇక్కడ హంటర్ గిల్డ్ వాళ్ళు జూజు ఐలాండ్ కి బయలుదేరతారు. జిన్వు ఇక్కడ ఈ ఆర్మర్డ్ నైట్స్ తో ఫైట్ చేస్తా ఉంటే ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి, పవర్ తక్కువైనా చాలా ఎక్కువ అవుతున్నాయి కదా, నాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటాడు. నాకు తెలిసి నేను ఎంతసేపు సర్వైవ్ అవుతానో చూడటానికే ఈ క్వెస్ట్ కి ఉందేమో అనుకుంటాడు. అప్పుడే తన స్టెల్త్ మోడ్ ని యాక్టివేట్ చేసి మాయమైపోతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. స్టెల్త్ మోడ్ లో ఉన్న జిన్వు ఇలా అనుకుంటాడు, నా స్టెల్త్ మోడ్ 200% నా మానాన్ని కన్జ్యూమ్ చేస్తుంది, పర్వాలేదు నేను ఎంతసేపు అయితే అంతసేపు నా మానాన్ని యూజ్ చేసి ఇక్కడ సర్వైవ్ అవడానికి ట్రై చేస్తా అని చెప్పి అనుకుంటాడు. కానీ అక్కడ మేజర్స్ తన స్టెల్త్ మోడ్ ని క్యాన్సిల్ చేసి ఈ ఆర్మర్ నైట్స్ కి ఎక్కడున్నారో చూపిస్తే ఈ ఆర్మర్ నైట్స్ జిన్వుని అటాక్ చేస్తారు. తన మర్డరస్ ఇంటెంట్ ని యాక్టివేట్ చేసి వాటితో ఫైట్ చేస్తాడు, కానీ యూజ్ ఉండదు. వెనకతలో ఒక ఆర్మర్ నైట్ వచ్చి జిన్వుని నరికేస్తాడు. జిన్వు అక్కడ టైం చూసుకుంటే 5 minutes సర్వైవ్ అయ్యి ఉంటాడు. ఏంటిది అని చెప్పి తన టెలిపోర్టేషన్ యూజ్ చేద్దామని చెప్పి ఆ స్టోన్ ని తీస్తే ఇంతలో వేరే హ్యామర్ నైట్ వచ్చి జిన్వుని గట్టిగా కొడితే ఆ స్టోన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ ఆర్మర్ నైట్స్ హ్యామర్ నైట్స్ అందరూ అటాక్ చేయడంతో ఒకేసారి జిన్వుకి కళ్ళ ముందు చావు కనిపించినట్టు అయింది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 12 అరైజ్. జిన్వు అక్కడ వాటితో ఫైట్ చేయడానికి ప్రిపేర్ అవుతాడు. నా దగ్గర ఉన్న ఈ టెలిపోర్టేషన్ స్టోన్ పోయింది కాబట్టి నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, వీటన్నిటిని డిఫీట్ చేయడం తప్ప అని చెప్పి వాటిని ఫైట్ చేస్తా ఉంటే అవి అటాక్ చేస్తా ఉంటే జిన్వు తప్పించుకుంటాడు. జిన్వు వాటిని అటాక్ చేస్తాడు. ఇదంతా రొటీన్ గా జరుగుతూనే ఉంటది ఫైటింగ్ అంటే. జిన్వు తన స్టాట్స్ చూసుకుంటే తన లెవెల్ 47 ఉంటది. తన స్టామినా, తన హెచ్పి మొత్తం అన్ని పోతాయి. అంటే ఆల్మోస్ట్ తక్కువైపోతాయి, చాలా తక్కువైపోతాయి. ఎలా అయినా సర్వైవ్ అవ్వాలి అని చెప్పి తను అలా ఫైట్ చేస్తా ఉంటాడు.
నేనెప్పుడు లాస్ట్ లోనే ఉండేవాడిని, నాకు తెలుసు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో, కానీ ఈసారి నేను మాత్రం అలా ఉండదలుచుకోలేదు. నేను ఇది ఇక్కడితో ఆపకుండా చాలా అంటే చాలా ముందుకు వెళ్తా అని చెప్పి వాటితో ఫైట్ చేస్తా ఉంటే అప్పుడే జిన్వు యొక్క కళ్ళ ముందు ఇలా ఫ్లాష్ అవుతాయి కొన్ని. మిస్టర్ సాంగ్ జిన్వుని వీకెస్ట్ హంటర్ అనటం, ఇంతకు మించి నువ్వు ముందుకు వెళ్ళాలని చూడుకో అని చెప్పి మిస్టర్ సాంగ్ అంటే పక్కనే జూహీ కూడా అవును ఇంతకు మించి ప్రయత్నం చేయకు నువ్వు ఓడిపోతావు అనేసి అంటారు. ఇప్పుడే జిన్వు పాస్ట్ లో అంటే చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అలా ఉంటాడు స్టార్టింగ్ లో ఉండేటట్టు. నువ్వు ఈ ర్యాంక్ నుంచి ఇక్కడ వరకు వచ్చావు అదే చాలా గొప్ప, కానీ నువ్వు ఎప్పటికీ ఈ ర్యాంక్ హంటర్వే, నువ్వు అంతకు మించి బాగుపడలేవు అని చెప్పి జిన్వుని డిమోటివేట్ చేస్తున్నట్టు మాట్లాడతారు. కట్ చేస్తే హంటర్ అసోసియేషన్ చైర్మన్ గోహి ఇప్పుడు జరగబోతుంది థర్డ్ జూజు ఐలాండ్ రైడ్, దీనికి నా బాడీ ఎంత మాత్రం సహకరించట్లేదు, నీ సంగతి ఏంటి అని వూ జిన్చుని అడిగితే నేను అక్కడ పెరిమీటర్ సెక్యూరిటీగా ఉన్నాను సార్ అని చెప్పేసి అంటారు. గోహి తాత ఇలా అంటాడు, తాత అంటున్నాను ఫీల్ అవ్వకండి, ఆయనకి 80 సంవత్సరాలు. జూజు ఐలాండ్ లో రైడ్ చేసిన తర్వాత చాలా మంది హంటర్స్ మీద స్కార్స్ ఉన్నాయి, అవి చూసినప్పుడల్లా వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. ఆ బాధని దిగమింగుకొని వాటితో ఫైట్ చేసి వాటిని ఎదుర్కోకపోతే డిస్ట్రక్షన్ మొదలవబోతుంది అని చెప్పేసి అంటారు. కట్ చేస్తే మన జిన్వు దగ్గర తన ఆత్మ జిన్వు ఇలా చెప్తుంది, ప్రెజెంట్ నువ్వు హైట్ అయ్యావు, కలర్ చేంజ్ అయ్యావు, ఏది కాదనుకున్నా సరే నీ లోపల ఉన్నది మాత్రం ఒక వీక్ ఈ ర్యాంక్ హంటరే, నువ్వు దాన్ని ఎంత చేంజ్ చేద్దామన్నా అవ్వదు, నువ్వు ఎలాగో ఇప్పుడు చచ్చిపోబోతున్నావు అని చెప్పి డిమోటివేట్ చేస్తా మాట్లాడుతూ ఉంటే ఒక ఆర్మర్ నైట్ అటాక్ చేస్తుంది. దాని నుంచి తప్పించుకుంటే వెనకాతల నుంచి ఇంకొక ఆర్మర్ నైట్ చేత్తో గట్టిగా భూమిలో గుద్దేస్తుంది. జిన్వుకి ఓపిక లాగా అలా కింద నుండే ఇలా పైకి చూస్తే జిన్వు యొక్క స్పిరిట్ నువ్వు చచ్చిపోబోతున్నావు రెడీగా ఉండు, నువ్వు ఏం చేంజ్ చేయలేదు అప్పటికి ఇప్పటికీ అనేసి అంటే మన మెయిన్ జిన్వు ఇలా అనుకుంటాడు, ఇప్పటికి నేను నిజంగా ఏం చేయలేదా, ఇప్పుడు నేను చచ్చిపోబోతున్నానా అంటూ తన డబుల్ డంజన్ లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుంటే సడన్ గా తనకి పెనాల్టీ క్వెస్ట్ వస్తుంది తన డైలీ టాస్క్ కంప్లీట్ చేయనందుకు గాను. అప్పుడే తన షాడో ఇలా అంటది, నువ్వు ఇంకా బ్రతకాలని కోరుకుంటున్నాదేమో, నీకు లక్ బానే ఉంది అనుకుంటారు. ఇక్కడ మన ఆర్మర్ నైట్ ఉంటుంది కదా, కట్ చేద్దామని చూస్తే ఆ పెనాల్టీ క్వెస్ట్ ఓకే అయిపోయి తను పెనాల్టీ జోన్ లోకి వస్తాడు. పెనాల్టీ జోన్ లోకి వచ్చిన తర్వాత నా రివార్డ్స్ కంప్లీట్ చేయనందుకు గాను నేను ఇక్కడికి వచ్చా, నిజంగా లక్ నా వైపు ఉంది అంటూ తన స్టాట్స్ చూసుకొని కొన్ని పోర్షన్స్ ని సమన్ చేసి తాగుతాడు. తన ఫెటిగ్ మొత్తం రికవర్ అయిపోతుంది, కానీ తన హెచ్పి మాత్రం అంటే తన హెల్త్ మాత్రం రికవర్ అవ్వదు. అది నేచురల్ గానే రికవర్ అవ్వాలి అనుకుంటాడు. ఇంతలో అక్కడ సెంటిపీడ్ లాంటివి వస్తాయి, వాటితో ఫైట్ చేస్తా ఉంటాడు. కట్ చేస్తే జిన్వు ఇంకా రాలేదు, తను రేపు నా స్కూల్ కి వస్తాడా రాడా అని చెప్పి అలా పడుకుండిపోతుంది. ఇక్కడ మన జిన్వు మొత్తం సెంటిపీడ్స్ అన్నిటినీ డిఫీట్ చేసిన తర్వాత తన లెవెలప్స్ ఎక్కువ అవుతా ఉంటాయి. ఇంకా తను సర్వైవ్ అవ్వాల్సిన టైంలో 10 నిమిషాలు మిగిలే ఉంటది, కానీ ఈ సెంటిపీడ్స్ అన్ని చచ్చిపోయి ఉంటాయి. తన స్టాట్స్ అన్ని చూసుకున్న తర్వాత తన స్టోర్ లోకి వెళ్లి నైట్ కిల్లర్ అనే ఒక కత్తి లాంటిది కొంటాడు. అది 25% మోర్ డ్యామేజ్ చేస్తుంది ఆర్మర్డ్ నైట్స్ కి, అంటే ఇక్కడ ఆర్మర్ వేసుకున్నారు కదా వాళ్ళకి. అలానే తను ఇగ్రీస్ ని చంపినందుకు గాను తనకు ఒక రూయిన్ స్టోన్ లాంటిది వస్తుంది. ఇది ఎందుకైనా ఉపయోగపడచ్చు అని చెప్పి ఆ స్కిల్ ని కూడా జిన్వు అబ్జర్వ్ చేసుకుంటాడు. అలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత తన డాష్ బోర్డ్ లో స్కిల్ అని వస్తుంది. ఆ స్కిల్ పేరు వచ్చేసి రూలర్స్ హ్యాండ్. ఈ స్కిల్ యూజ్ చేయడానికి మానాతో పని లేదు, మానా లేకుండానే ఈ స్కిల్ ని యూజ్ చేయొచ్చు. ఈ స్కిల్ తో ఎలాంటి ఆబ్జెక్ట్ అయినా సరే జిన్వు ఎఫెక్ట్ చేయగలడు వాటిని టచ్ చేయకుండా. అది ఎలా వర్క్ అవుతుందో అనుకుంటే అప్పుడే జిన్వుకి ఒకటి గుర్తొస్తుంది. ఇగ్రీస్ జిన్వుని చంపడానికి అని చెప్పి తన కత్తిని సమన్ చేస్తే దూరంగా ఉన్న కత్తి దగ్గరికి వస్తుంది కదా, అది జిన్వు అక్కడ ఉన్న సెంటిపీడ్ లేపుదామని చూస్తాడు, కానీ అది అవ్వదు. ఇంకా తను గ్లౌజులు ఇవన్నీ వేసుకుని ప్రిపేర్ అయ్యి ఈ ఆర్మర్ నైట్స్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తాడు. తన టైం అయిపోతుంది, అక్కడికి వెళ్తాడు, వాటితో ఫైట్ చేయడానికి ప్రిపేర్ అవుతాడు. కట్ చేస్తే ఇక్కడ మన చాయ్రో ఇన్ వీళ్ళు జూజు ఐలాండ్ బయలుదేరారు కదా, వీళ్ళు వెళ్లే దారిలో చాయ్రో ఇన్ హా ఏ ఇన్ ఇలా అడుగుతాడు, మీకు ఇది ఇబ్బందిగానే ఉంటుంది కదా, మీరు ప్రీవియస్ రైడ్స్ కి రాలేదు ఏం అనుకోకండి అని అంటే పర్వాలేదులేండి గిల్డ్ మాస్టర్ అంటది. ఇప్పుడే వాళ్ళ పైలట్ అక్కడ ఒక ఫ్లై లాంటిది ఎగరటం గమనించి వీళ్ళకి చెప్తే చాయ్రో ఇన్ ఆశ్చర్యపోతాడు. జిన్వు ఇక్కడ ఈ ఆర్మర్ నైట్స్ తో ఫైట్ చేస్తా ఉంటే ఇవేంటి ఎంత మాత్రం తగ్గట్లేదు, ఎప్పుడు ఇలా వస్తానే ఉంటున్నాయి అని చెప్పి చుట్టూ చూస్తే అక్కడ ఒక మేజ్ కనిపిస్తాడు. ఆ మేజ్ స్పెల్స్ యూజ్ చేస్తున్నాడు కానీ నన్ను అటాక్ చేయట్లేదు ఏంటా అని చెప్పి ఆలోచిస్తే ఇప్పుడే వెనకాతల కొన్ని గేట్స్ ఓపెన్ అయ్యి ఆ గేట్స్ లో నుంచి ఈ ఆర్మర్ నైట్స్ వస్తా ఉంటారు. ఇప్పుడు నేను గనక వీళ్ళని డిఫీట్ చేయాలంటే ఈ మేజెస్ ని చంపాలి అని చెప్పి పక్కన మొత్తం గమనిస్తే తనకి 5 మేజెస్ కనిపిస్తారు. వాళ్ళని చంపడానికి అని చెప్పి తను గాల్లోకి ఎగిరి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో గమనిస్తాడు. ఫస్ట్ ఒక మేజ్ ని చంపిన తర్వాత ఇంకా 4 ఉన్నారు అని చెప్పి అక్కడున్న ఆర్మర్ నైట్స్ అందరినీ డిఫీట్ చేసి, అందరినీ కాదు కొంతమందిని డిఫీట్ చేసి నువ్వు ఎంతసేపు ఇంకా అక్కడే ఉంటావు, నక్కల వేట ఆపి, ఇప్పుడు డైలాగ్ మర్చిపోయా, జిన్వు ఆ మేజ్ ని కూడా పట్టుకొని తన్ని డిఫీట్ చేస్తాడు. ఇంకా మిగతా 3 మేజెస్ కలిపి ఈ ఆర్మర్ నైట్స్ ఉంటారు కదా వాళ్ళందరినీ ఒక పెద్ద గోళంలో చేసేస్తారు. జిన్వు అది చూసి మీరు ఎంత చేసినా సరే ఒక్క ఆర్మర్ నైటే కాబట్టి
నేను ఈజీగా ఈ గోలెం ని డిఫీట్ చేయగలను అంటూ స్పీడ్ గా పరిగెత్తుకుంటూ ఈ ఆర్మర్డ్ నైట్ గోలెం ఉంది కదా దాని చేతి మీద నుంచి పరిగెత్తుకుంటా వెళ్లి ఆ పైన ఉన్న శాండ్ లేయర్ ని కట్ చేస్తాడు. ఆ శాండ్ లేయర్ ఇలా కింద పడిన వెంటనే జిన్వు కిందకి వెళ్లి ఈ ముగ్గురు మేజెస్ ని చంపేస్తారు. అయినా సరే ఈ గోలెం కదలటం చూసి వీళ్ళు ముగ్గురు చనిపోయినా ఇది ఎలా కదులుతుంది అని ఆశ్చర్యపోతూ దాన్ని ఎలా అయినా చంపుదాం అని చెప్పి తన డాగర్ తో గట్టిగా పొడుస్తాడు. ఆ ఫోర్స్ కి ఆ గోలెం చనిపోతుంది. అప్పుడే తనకు నోటిఫికేషన్ వస్తుంది, నువ్వు ఇక్కడ ఉన్న మొత్తం అందరినీ డిఫీట్ చేసావని. ఆ తర్వాత జిన్వు మీద అనాలిసిస్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఎటువైపు వెళ్దాం అనుకున్నా సరే నీతో పాటు ఏంజెల్ కూడా నిన్ను ఫాలో అవుతుంది అని చెప్పి మెసేజ్ వచ్చి దాని తర్వాత ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ లో నువ్వు ఎటువైపు వెళ్ళినా సరే నీతో పాటు చనిపోయిన వాళ్ళు నీతో ఉంటారు అని చెప్పేసి వస్తుంది. అంటే తన ఆర్మీ లాగా. జిన్వుకి ఏం అర్థం కాదు. అప్పుడే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది. ఈ అన్ని ఎబిలిటీస్ తో పాటు ప్లేయర్ ఒక గ్రేట్ పవర్ ని పొంది ఉన్నాడు. తన పవర్ తో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ప్రతిదీ తనే చేసుకోగలడు. తను డిఫీట్ చేసిన ఆర్మీని మొత్తం తన గోస్ట్ లా చేసుకుని తను సమన్ చేసినప్పుడల్లా తన షాడో ఆర్మీ వాళ్ళ లీడర్ ఏం చెప్తే ఆ మాటలే వింటాయి. ఆ షాడో ఆర్మీ అంతా కలిపి ఈ ప్లేయర్ ముందుకు వెళ్ళటానికి సహకరిస్తాయి అని నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత యూ హ్యావ్ ఏ జాబ్ అని చెప్పి అందులో నెక్రోమాన్సర్ అని వస్తుంది. నెక్రోమాన్సర్ అంటే వాళ్ళొక మ్యాజిక్ టైప్ హంటర్స్. వాళ్ళు చనిపోయిన మాన్స్టర్స్ ని మనుషుల్ని అందరినీ సమన్ చేయగలరు వాళ్ళ సర్వెంట్ లాగా. జిన్వు అదంతా చూస్తూ నేను ఒక అసాసిన్ టైప్ హంటర్ ని కదా, నెక్రోమాన్సర్ గా అంటే సడన్ గా నేను అది మేనేజ్ చేయగలను లేదో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక నోటిఫికేషన్ లో నెక్రోమాన్సర్ గా నీ జాబ్ ని యాక్సెప్ట్ చేస్తావా అంటే జిన్వు నో అని చెప్తాడు. మళ్ళీ వేరే పాపప్ లో వచ్చి మళ్ళీ సేమ్ అలానే వస్తుంది. జిన్వుకి అక్కడ ఏం చేయాలో అర్థం కాక అలా నడుచుకుంటూ వెళ్తూ ఇప్పుడు నేను ఒక మ్యాజిక్ టైప్ హంటర్ అయితే గనక నాకు బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా, ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ అక్కడ ఒక ఆర్మర్ నైట్ ని తన్నిన తర్వాత ఆ మేజెస్ ని గమనిస్తాడు. ఈ మేజెస్ ఇప్పటి వరకు ఈ ఆర్మర్ నైట్స్ ని సమన్ చేస్తారు కదా, సో ఇది ఒక గ్రేట్ పవర్ అయి ఉంటది, అందుకే నన్ను ఈ జాబ్ తీసుకోమంటుంది. ఇదంతా ఆల్రెడీ ప్రీ అరేంజ్ అయిపోయి ఉండుంటది, సిస్టమ్ నన్ను వాడుకుంటుందా ఏంటి, ఇదంతా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ మేజెస్ ఆర్మర్ నైట్స్ ని ముందుకు పంపించి వెనకాతల నుంచి అవి డీల్ చేసాయి. ఇదంతా చూస్తుంటే ఈ నెక్రోమాన్సర్ జాబ్ కూడా బాగానే ఉండుండొచ్చేమో. ఇప్పటి వరకు నేను సోలోగా ఎదిగా, ఇప్పుడు నాతో పాటు నా ఆర్మీతో పాటు ఎదుగుతా అంటూ తను నెక్రోమాన్సర్ గా తన జాబ్ ని యాక్సెప్ట్ చేస్తాడు. అంటే అఫీషియల్ గా మనడు మోనార్క్ ఆఫ్ ది షాడోస్ అయ్యాడు, షాడో మోనార్క్. కట్ చేస్తే గో గున్హి ఇంకా వు జిన్చుల్ హంటర్ అసోసియేషన్ లో మాట్లాడుకుంటా ఉంటారు. మిస్టర్ చాయ్ వాళ్ళు ఈ జూజు ఐలాండ్ దగ్గరికి వెళ్ళుంటారు అని చెప్పి. మళ్ళీ కట్ చేస్తే మనోడు ఇక్కడ జాబ్ ని యాక్సెప్ట్ చేస్తాడు కదా, నెక్రోమాన్సర్ అయ్యాడు. ఈ నెక్రోమాన్సర్ నుంచి షాడో మోనార్క్ అయ్యాడు. ఈ ప్రాసెస్ లో తను సర్వైవ్ అవ్వాల్సిన టైం కంటే ఎక్కువసేపు సర్వైవ్ అవ్వడానికి ఉంది కాబట్టి తనకి బోనస్ పాయింట్స్ ఇవన్నీ ఇస్తారు. అలానే ఫైనల్ గా ఒక షాడోస్ లాంటి గాల్లో ఎగిరి ఏవో బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేసి సాంగ్ జిన్వు ని ఫైనల్ గా షాడో మోనార్క్ చేస్తారు. ఆ తర్వాత తన క్వెస్ట్ రివార్డ్ లో అని చెప్పి తన రివార్డ్ ఇచ్చి ఇంకా తన ఎబిలిటీ పాయింట్స్ 10 వరకు పెంచుతారు. ఈ క్వెస్ట్ అయిపోయిందా అని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు. అదే టైంలో అక్కడ చుట్టుపక్కల ఈ ఆర్మర్ నైట్స్ పడిపోయి ఉంటారు కదా, వాళ్ళు అరుస్తున్నట్టు వినిపిస్తా ఉంటాయి. వీళ్ళంతా బాధలో ఉన్నట్టు అనిపిస్తుంది అనగానే ఇంకొక పాపప్ మెసేజ్ వస్తుంది, షాడో ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ఏదైనా కమాండ్ వర్డ్ ఇవ్వండి అని చెప్పి. సాంగ్ జిన్వు అసలు గంటలు ఆలోచించి ఏదో చెప్తాడు అనుకున్నా గానీ ఏది ఆలోచించకుండా సింపుల్ గా అరైస్ అంటాడు, ARISC అంటే మేలుకోండి. అలా అన్న తర్వాత ఈ ఆర్మర్ నైట్స్ అన్ని షాడో ఆర్మర్స్ అవుతాయి. వాటి మీద లెవెల్ 1 అని కనిపిస్తుంది. తనకి నోటిఫికేషన్ లో ఇంకొకటి కొత్తగా యాడ్ అయ్యిద్ది అనమాట, MP అని చెప్పి, మానా పవర్. తన HP ఎలా యూజ్ అయిద్దో ఈ మానా పవర్ కూడా అలానే యూజ్ అవుతుంది. ఈ ఆర్మీ మొత్తం కలిపి ఈ మానా పవర్ ని యూజ్ చేసుకుంటారు. ఆ మానా పవర్ అయిపోయింది అంటే జిన్వు ఇంకా వాటిని సమన్ చేయలేడు మళ్ళీ తన మానాన్ని రిస్టోర్ చేసుకునే వరకు. అలానే ఈ షాడోస్ అన్ని స్టోర్ చేయడానికి అని చెప్పి ఒక స్టోరేజ్ లాంటిది ఉంటది, దాన్ని కూడా తిని బ్యాలెన్స్ చేసుకుని దాన్ని పెంచాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇగ్రీస్ ని కూడా ఎలా అయినా అరెస్ట్ చేయాలని చెప్పి ఇగ్రీస్ దగ్గరికి వెళ్లి ఇగ్రీస్ ని అరెస్ట్ చేయాలంటే స్టోరేజ్ లేదని చెప్పి ఈ సమన్ చేసిన వాటిలో ఈ 11 ఉంటాయి కదా వాటిని స్టోరేజ్ లోకి పంపించేస్తాడు. ఆ తర్వాత ఈ ఇగ్రీస్ ని అరెస్ట్ అంటే ఫస్ట్ అటెంప్ట్ కావడు. ఇగ్రీస్ యొక్క పవర్ కి సోలో జిన్వు అదే సాన్ జిన్వు షాక్ అయిపోతాడు. అప్పుడే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, అందులో 2 అటెంప్ట్స్ అవుట్ ఆఫ్ 3 అని వస్తుంది. అంటే తిను ఎవరినైనా సరే 3 సార్లు సమన్ చేయగలగాలి. ఈ 3 సార్లు
అరైజ్ చేయటంలో ఫెయిల్ అయ్యాడు అంటే గనక ఆ షాడోస్ తనకి దొక్కవు. మళ్ళీ అరైజ్ అంటాడు గానీ ఆ పవర్ మొత్తం సడన్ గా ఒక బ్లాస్ట్ వచ్చినట్టు వస్తుంది, మళ్ళీ ఫెయిల్ అవుతాడు. కట్ చేస్తే ఇక్కడ గో గున్ హీ అంటే ఈ చైర్మన్స్ మాట్లాడుకుంటారు, మనం స్ట్రాంగ్ అవ్వాలన్నా వీక్ అవ్వాలన్నా రీఅవేక్నింగ్ అన్నది మళ్ళీ జరగాలి, అలా జరిగిన తర్వాత మన కాంబాట్ స్కిల్స్ వాటినన్నిటిని పెంచకపోతే ఎందుకు పనికి రాకుండా పోతాది అని చెప్పి గో గున్ హీ అంటారు. కట్ చేస్తే ఇక్కడ ఇగ్రీస్ దగ్గర మన జిన్వు ముప్పతిప్పలు పడుతూ ఇలా చెప్తాడు ఇగ్రీస్ తో, నువ్వు అక్కడ ఖాళీగా ఉన్న ఆ థ్రోన్ ని ప్రొటెక్ట్ చేస్తా ఉంటే నీ కత్తి పదును పోతా ఉంటది, ఆ థ్రోన్ కూడా తుప్పెక్కిపోయింది, దాని బదులు నువ్వు నన్ను కాపాడు, నాతో పాటు కలిసి పోరాడు అంటూ అరైజ్ అంటాడు. ఈసారి ఇగ్రీస్ షాడోలా మారుతా ఉంటాడు. కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ మన గున్హే ఈ అవేక్నింగ్ అయిన వాళ్ళని రోజు గమనిస్తున్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళు మన ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతారు అని చెప్పి కట్ చేస్తే ఇగ్రీస్ మొత్తం షాడో సోల్జర్ లా మారిన తర్వాత తన లెవెల్ 7 అని వస్తుంది. జిన్వు ఇగ్రీస్ కి ఇగ్రీస్ అనే పేరు పెడతాడు. కట్ చేస్తే గున్హీ ఇలా అవేక్నింగ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మన ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యి ఒక కొత్త గిల్డ్ ని క్రియేట్ చేసి మన సిటీని కాపాడగలిగే వాళ్ళు ఎప్పుడైనా పుట్టొచ్చు, వాళ్ళ కోసం చూస్తున్నా అని చెప్పేసి అంటారు. ఇగ్రీస్ అలా నడుచుకుంటా వెళ్లి ఆ థ్రోన్ కి అడ్డంగా నించున్నట్టు నించొని జిన్వు వైపు చూస్తూ మోకాల మీద నించుంటారు. యువర్ వెల్కమ్ అని చెప్పి జిన్వు అంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక్కడ వరకు చూసుంటే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే సోలో లెవెలింగ్ మాన్వా కూడా కంప్లీట్ చేద్దామా అంటే కామెంట్ చేయండి, కంప్లీట్ చేద్దామని. కంప్లీట్ చేస్తా ఆర్క్ వైజ్. ఇది లాస్ట్ ఎపిసోడ్ కదా, దీని తర్వాత ఏమైద్దా అని చెప్పి నేను మాన్వా కాదు మాంగా మొత్తం చదువుదా అని చెప్పి మొత్తం చదివా బ్రో. లిటరల్లీ అసలు చాలా బాగుంది. ఎక్స్ప్లెయిన్ చేయమంటారో లేదో కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేద్దాం అది కూడా.